హలో అండి, అందరికి నమస్తే. నేను మీ స్మార్ట్ శివ. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే చాలామందికి ఏంటంటే సబ్ టైటిల్స్ ఎలా పెట్టుకోవాలో తెలియదు అనమాట. అండ్ ఈ సబ్ టైటిల్స్ అనేవి కొన్ని ఆటోమేటిక్గా వస్తుంటాయి, కొన్ని మనం సొంతంగా ఎడిట్ చేసి పెట్టుకునే విధానం ఉంటుంది. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన టెక్నాలజీని చూసినట్టయితే మనం సబ్ టైటిల్స్ పెట్టుకోవడం చాలా ఈజీ అనమాట. సో ఒక వీడియో మనం క్రియేట్ చేసినట్లయితే దానికి సబ్ టైటిల్స్ అనేవి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. సో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనం తొందరగా అందులోకి వెళ్ళి చేసుకోవచ్చు. కానీ ఈ ఫీచర్ అనేది చాలామందికి అయితే యూజ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. సో ఈరోజు యూట్యూబ్ వీడియో చేసే వాళ్ళ కోసం సబ్ టైటిల్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ సబ్ టైటిల్స్ని ఎలా ట్రాన్స్లేట్ చేసి పెట్టాలి అనేది సింపుల్ ప్రాసెస్లో, ఈజీ ప్రాసెస్లో మీకైతే చెప్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీ ఫోన్లో యూట్యూబ్ స్టూడియో యాప్ ఉంటే దాన్ని డిలీట్ చేసేయండి. దాన్ని డిలీట్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్కి వచ్చి దాంట్లో మీరు యూట్యూబ్ స్టూడియో అని సెర్చ్ చేయండి. సో వచ్చినాక తర్వాత ఫస్ట్ లింక్ను ఓపెన్ చేయండి. మీకు యూట్యూబ్ యాప్ ఉంటే ఏమవుతుందంటే, స్టూడియో యాప్ ఉంటే ఏమవుతుందంటే అది మీకు స్టూడియోలో ఓపెన్ అవుతుంది అనమాట. సో మనకు ఎక్కువ ఫీచర్స్ అనేవి అందులో చూపించదు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు ఒక వీడియోని అయితే ఓపెన్ చేయండి. అండ్ నేను రీసెంట్గా ఒక వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ వీడియోకి ఇప్పుడు నేను సబ్ టైటిల్స్ అనేది యాడ్ చేస్తాను. సో ఫస్ట్ దాన్ని ఎడిట్ చేయండి. సో టైటిల్ మీద క్లిక్ చేస్తే మీకు ఎడిట్ అనేది వస్తుంది అనమాట. సో మీరు సబ్ టైటిల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వీడియో అనేది చాలామందికి అయితే రీచ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని కొంచెం ఎస్ఈఓ చేయాలన్నమాట. సో ఎస్ఈఓ చేస్తే మీకు ఏంటంటే వీడియో అనేది మనకు సబ్ టైటిల్స్ అనేది ఈజీగా యాడ్ అయిపోతుంది. ఇక్కడ కింద మీకు మోర్ అని కానొస్తుంది కదా, సో ఆ మోర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ వీడియో లాంగ్వేజ్ ఉంది కదా, సో ఈ సెలెక్ట్ వీడియో లాంగ్వేజ్ మీద క్లిక్ చేయండి. మన వీడియో లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో నా వీడియో వచ్చేసి తెలుగు అండ్ క్యాప్షన్ సర్టిఫికేషన్ అని వస్తుంది. సో దీన్ని మీరు నన్ను పెట్టుకోండి. అండ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అని ఉంది కదా, సో దీన్ని మీరు తెలుగులో పెట్టేయండి. తర్వాత ఇక్కడ మీరు కావాలనుకుంటే రికార్డింగ్ డేట్ ఇచ్చుకోవచ్చు, తర్వాత వీడియో లొకేషన్ కూడా ఇచ్చుకోవచ్చు, సో వేరే విషయం. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియో కేటగిరీ ఉంటుంది. సో వీడియో కేటగిరీలోకి వచ్చేసిన తర్వాత ఇలా ఎస్ఈఓ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్ టైటిల్స్ అనే ఆప్షన్ కానొస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ మీకు క్యాప్షన్స్ అని కానొస్తుంది. అలాగే నేను వీడియోలో మాట్లాడిన టెక్స్ట్ మొత్తం ఇక్కడ పాయింట్ వైజ్గా మనకు టైమింగ్ వైజ్గా, టైం ఛాన్స్ వైజ్గా మనకి ఇక్కడ అనేది వస్తుంది, చూసారు కదా. సో ఇది ప్రతి ఒక్క దాంట్లో కానొస్తుంది. అండ్ ఇప్పుడు మీరేం చేయాలి, ఇప్పుడు మనకేంటంటే తెలుగులో ఉన్న వాళ్ళు తెలుగు సబ్ టైటిల్స్ ఎక్కువ మంది చూడరు, మీరు హిందీలోనో ఇంగ్లీష్లోనో వీటిని అనేది మార్చుకోవాలి. సో దీనికి ఏం చేస్తారంటే చాలామంది ఇక్కడ వాటిని టైప్ చేయడం కానీ అవి కానీ చేస్తూ ఉంటారు. సో అలా కాదండి. సో సింపుల్గా ఒక చిన్న ప్రాసెస్ అయితే మీకు చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఏంటంటే వీటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను. సో ఈ సబ్ టైటిల్స్ అనేవి మీకు కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది మీరు ప్లే చేసుకొని చూసుకోవచ్చు. సో కరెక్ట్ ఉన్నాయనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ కీబోర్డ్లో ఇక్కడ మీకు ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ కానొస్తుంది కదా, మీరు ఇక్కడ జీబోర్డ్ అనేది ఉండాలి. సో మీకు ఇక్కడ జీబోర్డ్ అనేది ఉంటే మీకు ఇక్కడ ట్రాన్స్లేట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ ఆప్షన్ రాకపోతే మీకు ఇక్కడ యాప్స్ కానీ వస్తున్నాయి కదా, సో ఈ యాప్స్లలో ఇక్కడ ఏడన్నా ఒకడ ఉంటుంది, దాన్ని లాంగ్ ప్రెస్ చేసి దాన్ని పైకి తీసుకురండి. సో ఇలా పైకి తీసుకొస్తే ఇలా వస్తుందన్నమాట. సో వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్లేట్ యాప్ని ఒకసారి ట్రాన్స్లేట్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు సెలెక్ట్ వీడియో ఆడియో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫైల్ని. ఒకసారి అది ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రాన్స్లేట్ యాప్ని క్లిక్ చేయండి. సో
ఇక్కడ మీకు ఆటోమేటిక్ అది ఇంగ్లీష్లోకి మారిపోయింది. తర్వాత మళ్ళీ బ్యాక్ వత్తండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్ కాడికి వెళ్ళి మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ట్రాన్స్లేట్ యాప్ వత్తండి. మళ్ళీ బ్యాక్ వత్తండి. అండ్ సో ఇలా మీది వీడియో తెలుగు లాంగ్వేజ్లో ఉన్నా కూడా దాన్ని హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు సబ్టైటిల్స్ రూపంలో మీ యొక్క వీడియోని మీరు సబ్టైటిల్స్ అనేది పెట్టొచ్చు అనమాట. సో ప్రాసెస్ అయితే ఇది. సో ఇక్కడ చూసినట్లయితే వీడియో అనేది మీకు ప్లే అవుతుంది చూడండి. సో ఇక్కడ మీకు సబ్టైటిల్స్ వస్తున్నాయి కదా, సబ్టైటిల్స్ అనేవి ప్రతి ఒక్క దాని కాంచి మారిపోతూ ఉంటాయి అనమాట. సో ఇలా మీరు సబ్టైటిల్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇదనమాట ఆప్షను. సో మీకు హిందీలో కావాలంటే హిందీలో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, తెలుగులో కావాలంటే తెలుగులో కూడా సబ్టైటిల్స్ అనేది పెట్టుకొని మీ యొక్క వీడియోకి ఎక్కువ రీచ్ అనేది మీరు తెచ్చుకోవచ్చు అనమాట. సో గైస్, ఇది వీడియో. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ స్మార్ట్ శివ.